రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కాటిదాన్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. నేతాజీ నగర్లోని తిరుపతి రబ్బర్ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతమంతా దట్టంగా పొగ వ్యాపించింది. ఈ కంపెనీలో కారు రబ్బర్ మ్యాట్స్ తయారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఫైర్ యాక్సిడెంట్ కు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శ్రీకాకుళంలో శివం రబ్బర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున 4:30 సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసిపడడంతో ఈ ఫ్యాక్టరీలో రబ్బర్ తయారవుతుంది కాబట్టి ఆ రబ్బర్ తో ఈ మంటలతో పాటు పొగ ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకుందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే తెల్లవారుజామున కావడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం కావచ్చు, అదేవిధంగా ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పాలి. కానీ భారీ ఆస్తి నష్టం అయితే జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇది ఈ ప్రమాదం జరిగిన సమయంలో దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ జరిగే ఉంటుందని చెప్పేసి ప్రెజెంట్ అయితే అగ్నిమాపక సిబ్బంది అయితే ప్రెజెంట్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే కోణంలో ప్రెజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్. అయితే వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రాజేంద్ర నగర్ కి సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. 3 ఫైర్ ఇంజిన్లతోటి మొత్తం మంటల్ని కూడా ప్రెజెంట్ అదుపులోకి తీసుకొచ్చిన సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఈ రబ్బర్ వచ్చేసి చెప్పులు తయారు చేయడం కోసం ఈ రబ్బరు తయారు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఈ మంటలు చెలరేగాయో, మంటలు ఏర్పడిన తర్వాత కూడా దట్టమైన పొగ ఏర్పడడం, అదేవిధంగా దట్టమైన పొగ కారణంగా ప్రెజెంట్ అయితే కొద్దిగా టైం పట్టిందని చెప్పాలి. అంటే ఈ మంటలను ఆర్పేందుకు సంబంధించి కావచ్చు, ఈ పొగని క్లియర్ చేసేందుకు కావచ్చు, కొంచెం టైం తీసుకునే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రబ్బర్ కాబట్టి పంటలు అదుపులోకి వచ్చినా కూడా పొగ అనేది అదుపులోకి రాకపోవడంతో ఫైర్ డిపార్ట్మెంట్ ఆ పొగని అదుపులోకి తీసుకొచ్చే సిచ్యువేషన్ అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రెజెంట్ దీనికి సంబంధించి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఈ ఫ్యాక్టరీ విషయానికి వస్తే మొత్తం కూడా ఫ్యాక్టరీకి సంబంధించిన సీలింగ్ సంబంధించి మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి, అదేవిధంగా రబ్బర్ కూడా క్లియర్గా మొత్తం కూడా కాలిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ సిబ్బందికి సంబంధించి కావచ్చు, మొత్తం మంటల్ని కూడా ఫైర్ ఫైటింగ్ చేసి అదుపులోకి తీసుకొచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రెజెంట్ మనతో పాటు ఎస్ఎఫ్ఓ చంద్రనాయక్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎప్పుడు సమాచారం అందుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఈ ప్రమాదం జరిగిన సమయానికి ఏ టైంకి తెలిసింది సార్? నాకు కంట్రోల్ రూమ్ నుంచి 4:46కి మాకు కాల్ వచ్చింది. మా సిబ్బందితో మేము ఎస్ఎఫ్ఓ నేను రాజేంద్ర నగర్ మేము అటాటు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చాలా ఫైర్ చాలా విపరీతంగా ఉండే, మళ్ళీ స్మోక్ కూడా చాలా ఉండే. అప్పటికప్పుడే మేము వచ్చి మన వాటర్ తోటి కూలింగ్ చేసుకున్నాం. ఫైర్ కంప్లీట్ ఒక 1.5 అవర్లతో ఫైర్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్ కాకుండా మేము ఇక్కడ ఆస్తి నష్టం కూడా కాకుండా మేము సేవ్ చేసినాం. అక్కడ కూడా ప్రాణ నష్టం గట్రా ఏం లేదు. మరి ఇమీడియట్గా అప్పటికే ఇంకా ఎక్కువ అవుతుందంటే చంద్రయంగుట్ట, ఇంకా మరి మన గౌలిగూడ, ఇంకా మళ్ళీ మన సపోర్ట్ తోటి డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ తోటి మన ఫైర్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఏంటి సార్, ఇక్కడ రబ్బర్ చూస్తుంటే చెప్పులు తయారు చేసే కంపెనీగా తెలుస్తుంది. అంటే తయారు చేయడం కోసం ఇక్కడ రబ్బర్ తయారు చేస్తున్నట్టు. అంటే మీకు ఎలాంటి సమాచారం ఉంది దీనికి సంబంధించి? ఇది మాకైతే సమాచారం అయితే తెలిసింది. ఇటు రాగానే ఇప్పుడు రబ్బర్ మేకింగ్ యూనిట్ ఇది. దీంట్లో చెప్పులు తయారు చేస్తారంటే ఇక్కడ చాలా ఒక 2 యూనిట్ ఉన్నాయి. ఇక్కడ మిషనరీస్ కూడా ఉన్నాయి. అవన్నీ మొత్తం కాలిపోయినాయి కూడా. ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కావచ్చు, మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? అంటే వీళ్ళ దగ్గర నుంచి మీరు ఈ ప్రమాదం జరిగిన సమయంలో అంటే ఏ విధంగా జరిగింది? షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల జరిగిందొచ్చా అని మీరు అనుమానిస్తున్నారు? అయితే మేము యజమానికి అడిగినాము. యజమానికి అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది సార్. వాళ్ళు ఇంకా ప్రాపర్టీ నష్టం గిట్ట ఏం చెప్పలే. ఇంకా వాళ్ళు ఎక్స్పెక్టేషన్ ఇంకా అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నారు. అది ఫైర్ సేఫ్టీ అయితే ఇక్కడైతే ఏం కనిపిస్తలేదు. ఫైర్ సేఫ్టీ కూడా అంత కరెక్ట్ గా లేదు ఇక్కడ కూడా. అయితే ఆ సిచ్యువేషన్ చూసి మేము ఫైర్ ఆర్పడం జరిగింది ఇక్కడ. సార్ అంటే మీరు అంటున్నారు షార్ట్ సర్క్యూట్ కి సంబంధించి జరిగి ఉండొచ్చని ఓనర్లు చెప్తారు. అంటే మీరు కేసు నమోదు చేసుకున్నారా? దీనికి సంబంధించి దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? ఇక్కడ మనం మైలార్దేవపల్లి కింద వస్తుంది ఇది ఐడియా కాటేదాన్. అయితే పిఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా దర్యాప్తు చేసి మేము కూడా క్లూస్ టీమ్ వచ్చి వాళ్ళు కూడా చెకింగ్ చేసుకున్నాం. ఓనర్ అయితే వాళ్ళు చాలా సఫర్ అవుతారు. వాళ్ళు ఏం చెప్తలేరు. వాళ్ళు వచ్చి మాకు కూడా సపోర్ట్ గా ఇచ్చారు. వాళ్ళు కూడా ఇది చేశారు అన్న. ఉదయం కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం కావచ్చు, ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదంట? ఏం జరగలేండి. ఇక్కడ ఉన్న లేబర్లు అయితే 2-3 ఉండే ఇక్కడ. వాళ్ళు కూడా మాకు సహకరించి ఫైర్ ఫైటింగ్ మాకు యాక్సెస్ ఉండి
మేము ఫైర్ ఫైటింగ్ జరిగింది. మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ప్రికాషన్స్ మెయింటైన్ చేశారా మీరు చూసినంత వరకు దీనికి సంబంధించి? ప్రికాషన్స్ అయితే ఏం లేదండి, ఇక్కడ అయితే ప్రికాషన్స్ అయితే ఏం లేవు. చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం. సో మొత్తానికి అయితే చంద్రిక ఎస్ఎఫ్ఓ చెప్తున్న వివరాల ప్రకారం ప్రికాషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్లనే ప్రెసెంట్ అయితే ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని చెప్పేసి అయితే ఓనర్ చెప్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని అయితే ప్రెసెంట్ ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేకపోతే ఇతర కారణాల వల్ల ఏమైనా జరిగిందా అనే కోణంలో ప్రెసెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా వీళ్ళు ప్రికాషన్స్ మెయింటైన్ చేయకపోవడం, అదేవిధంగా ఉదయం సమయం కావడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంటే కార్మికులంతా కూడా ఉదయం సమయం ఉండరు కాబట్టి, అంటే 9 దాటిన తర్వాతనే ఇక్కడికి పనుల నిమిత్తమై వస్తుంటారు కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదేవిధంగా ప్రాణ నష్టం కూడా లేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏరియా ఉందో ఈ మొత్తం ఏరియా కూడా ఎలా మిగతా ఏరియాలకి ఎక్స్టెండ్ కాకుండా, ప్రమాదం జరగకుండా, అంటే మంటలు అనేవి ఇతర స్థలాలకి వెళ్లకుండా, ప్రాంతాలకు వెళ్లకుండా అయితే ప్రెసెంట్ అయితే కంట్రోల్కి తీసుకొచ్చారని చెప్పాలి. అదేవిధంగా ప్రికాషన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి అయితే ఎస్ఎఫ్ఓ చంద్రనాయక్ అయితే చెప్తున్నారు. చంద్రిక.